నుంచి ఇట్లా ఇజ్రాయెల్‌లో గొడవలు అయినాయి గదా! సోమవారం నుంచి ఆయనకు చూపెట్టిండు, మాట్లాడిండు. ఇప్పుడు కొంచెం పర్వాలేదంటున్నారు. తిరిగి కొంచెం అక్కడ గవర్నమెంటును, ఇక్కడ గవర్నమెంట్ చొరవ తీసుకొని మంచి ట్రీట్‌మెంట్ అందించి ఆయనని మళ్ళీ మాకు ఇండియాకి పంపియాలని కోరుకుంటున్నాం. తిరుపతి మా తమ్ముడు గత 6 సంవత్సరాల నుంచెల్లి విజిటింగ్ మీద ఇజ్రాయెల్ పోయిండు. ఆర్థిక ఇబ్బందులతోటి పోయడం జరిగింది. అయితే మాకు మొన్ననే వార్ యుద్ధం ఏదైతే జరిగిందో అకస్మాత్తుగా ఫోన్ చేయలేకపోయేసరికి మా ప్రాణాలన్నీ బాగా దిగ్భ్రాంతికరం అయిపోయినాయి. ఎప్పుడు ఫోన్ చేసే వ్యక్తి ఫోన్ చేయలేనంత వరకు మాకు అహర్నిశలు నిద్ర లేకుండా అయిపోయింది. తమ్ముడు తిరుపతి ఏదైతే కాల్ర షెడ్డు దగ్గర అక్కడ బాంబు అనేది పేలడం తోటి ఆదివారం రోజు ఏదైతే అక్కడ జరిగిందో సన్నివేశం మాకు చాలా బాధ అనిపించి వెంటనే ఫోన్లు చేసినా కానీ లేవట్లేని వ్యక్తి. మాకు నిద్ర లేవు, ఏం లేవు. ఏదైతే ఆయనకు కొద్దిగా తలిగిందని వాళ్ళ దోస్తులు సహాయం చేసిండ్రు. సహాయం చేస్తే అప్పుడు మాకు తెలిసింది. చాలా దుఃఖంగా వెంటనే రావాలా మాకు ఏదైతే అక్కడి గవర్నమెంటు, ఇక్కడి గవర్నమెంట్ కూడా వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడిన వ్యక్తికి సహాయం చేయాలని కోరుతున్నాం. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.